యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీతో దైవ సంబంధమైన విషయాలు మాట్లాడడానికి, వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ముందుగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ కార్యక్రమాలు మీ ఆత్మ రక్షణార్థమై, అలాగే మీ జీవితాల దేవుని మహిమార్థమై ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాల ద్వారా మీరు దేవుని ద్వారా ఆత్మీయ భౌతికపరమైనటువంటి దీవెనలు కూడా పొందుతున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత లేదా వారి యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి దాని గురించి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచన భాగంలో పౌలు గారు సంఘమును గూర్చినటువంటి వివరణ తెలియజేస్తూ ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును గూర్చి అక్కడ బాధ్యతను తెలియజేస్తున్నాడు. సంఘమును గూర్చినటువంటి బాధ్యతను అక్కడ వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క సంఘమును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండండి అని వ్రాయబడింది. అంటే సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈ సమయంలో రెండు భాగాలుగా మనం ఈ విషయాల్ని ఆలోచన చేద్దాం. మొదటిది సంఘము, రెండవది విశ్వాసుల యొక్క బాధ్యత. సంఘము అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదం నుండి ఈ యొక్క సంఘం అనే మాట రావడం జరిగింది. దాన్ని పిలువబడిన వారు అనే సంగతి తెలియజేస్తుంది. అంటే ఎక్లీషియా అనగా పిలువబడిన వారు. ఎవరు ఎక్కడి నుంచి పిలువబడ్డారు? లోకములో నుండి. అంటే దేవునికి వెలుపలున్నవారు దేవునిలోనికి పిలువబడ్డారు. క్రీస్తుకి వెలుపలున్నవారు క్రీస్తులోనికి పిలువబడ్డారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాలు కలిసి ఉంటాయి. అపోస్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసును. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోలస్తవమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎవరికి ఎందుకు పిలువబడ్డారో ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తుడైనటువంటి పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ పత్రిక ద్వారా తెలియజేశాడు.
మొదటిగా అపోస్తులు ఏర్పాటయ్యారు యేసు ప్రభు యొక్క శిష్యులుగా. కనుక పౌలు అంటున్నాడు, సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారే. ఎవరితో? అపోస్తులతో కలిసి ఉన్నవారు, అపోస్తులతో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. సంఘము అనగా పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? వెలుపటి నుండి, అంటే లోకములో నుండి క్రీస్తులోనికి పిలువబడి ఉన్నారు. కాబట్టి సంఘము అనేటువంటి దాని గురించి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ముందుగా ఆలోచించేద్దాం. బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి మనం వచ్చాం కనుక సంఘమును గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచన చేసి ఆ సంఘములో మన యొక్క బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటనేటువంటిది మనము ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, దాని విషయంలో మీ బాధ్యత ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, సంఘ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు అక్కడ హెచ్చరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక సంఘం అనగా పిలువబడిన వారు అనే విషయాన్ని మనం గమనించాం. దేని కొరకు సంఘం పిలువబడింది? ఈ సంగతులు మనము ఆలోచన చేయాలి. సంఘము దేవునితో సహవాసము చేయుటకు పిలువబడింది. సంఘము దేవునితో సహవాసము చేయుటకు. దేవునితో సహవాసము చేయకపోతే నువ్వు సంఘము కాదు అని అర్థం. నువ్వు పిలువబడినటువంటి పిలుపు అర్థం కాలేదనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగంలో అపోస్తుడైన పౌలు ద్వారా ఈ మాట మనకి తెలియజేయబడుతున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేని కొరకు పిలిచాడంటే తన కుమారునితో సహవాసము చేయుటకు, అంటే సంఘముతో సహవాసము చేయటానికి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి సంగతిని మనం గమనించాలి. అందుకని మనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచన భాగంలో ప్రారంభంలో 3000 మందితో ఏర్పాటైనటువంటి సంఘం యొక్క చరిత్రను మనము ఆలోచన చేసినప్పుడు, ఆ సంఘ విధానాన్ని మనం గమనించినప్పుడు వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును అనే మాట మనకు కనపడుతుంది. మనం రామపత్రికలో చూసాం, మీరు వారితో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. సంఘము అపోస్తులతో కలిసి ఉండటానికి, అపోస్తులు క్రీస్తుతో ఉన్నారు కాబట్టి క్రీస్తు యొక్క సంఘముగా అపోస్తులు ఉన్నారు కనుక మనము సంఘము దేవుని సహవాసమునకు పిలువబడింది. అందుకని ప్రారంభ 3000 మంది యొక్క సంఘము వీరు అపోస్తుల బోధ సహవాసాన్ని కలిగి ఉన్నారు. కనుక నేను సంఘముగా ఎందుకు పిలువబడ్డానంటే దేవునితో సహవాసము చేయుటకు నేను పిలువబడి ఉన్నాను. నన్ను పిలిచినటువంటి దేవుడు కూడా నమ్మదగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలని దేవుని యొక్క లేఖనములు మనకి తెలియజేయుచున్నవి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచన భాగంలో మరి దేవునితో సహవాసము చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, అదెంతో ధన్యత, అదెంతో మేలు అని చెప్పబడింది. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున మేలును కలుగును అంటున్నాడు అక్కడ. దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో సమాధానము కలుగుతుంది, రెండవదిగా మేలు కూడా కలుగుతుందని సహవాసము ద్వారా పొందుకునేటువంటి విషయాన్ని అక్కడ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. కనుక ప్రభునందు ప్రియులారా, సంఘము ఏర్పాటు చేసుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘము దేవునితో సహవాసం చేయాలి. కనుక సహవాసానికి మనం దూరముగా ఉన్నట్లయితే మరి సంఘము ఎప్పుడు సహవాసం చేయకుండా పోతుందంటే నీ జీవితంలో పాపం అనేటువంటిది కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే,
అంటే యేసుక్రీస్తులో రక్షణ పొందినప్పటికీ కూడా మరలా పాప జీవితాన్ని పాప ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే సహవాసాన్ని పోగొట్టుకుంటా. ఉదాహరణకి ఆదాము అవ్వ యొక్క జీవితాలను మనము ఆలోచన చేస్తే వారు ప్రతిదినం కూడా దేవునితో సహవాసము కలిగి ఉండేవారని వారిని గూర్చినటువంటి సంగతి మనం చూస్తాం. ఎప్పుడైతే ఆదాము అవ్వ జీవితంలో పాపము ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపము ప్రవేశించిందో వారు దేవుడి నుంచి నెట్టివేయబడ్డారు, దేవుడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అంటే దేవునితో సహవాసాన్ని వారు కోల్పోయి ఉన్నారు. కనుక సంఘములో ఉన్నటువంటి బిడ్డలు పాప జీవితాలు కలిగి ఉన్నట్లయితే వారు దేవునితో సహవాసాన్ని చేయలేరు. ఒకవేళ భౌతికంగా మనం సంఘానికి వచ్చేయచ్చు, కూర్చోవచ్చు, ఏదో చేయొచ్చు. కానీ మీరు ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే సహవాసానికి దూరం అయిపోతున్నారు. దేవుడు అట్టివారితో సహవాసము చేయుడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి సంఘం అంటే పరిశుద్ధులు, పరిశుద్ధత కలిగిన వారు. కనుక మనం దేవునితో సహవాసము చేయటానికి పిలువబడ్డామనే విషయాన్ని గమనించాలి. అందుచేత మనం ఏం చేయకూడదంటే సంఘ కార్యక్రమాలకి దూరముగా ఉండకూడదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చిన భాగంలో ఇలా చెప్పబడి ఉన్నది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కాబట్టి సంఘ కూడికిని విశ్వాసులు మానేయకూడదు, సంఘ సహవాసాన్ని కోల్పోకూడదు. సంఘముతో సహవాసము చేయటానికి అంటే దేవునితో సహవాసము చేయటానికి మనము సంఘముగా ఏర్పాటయ్యామనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రేమతో మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సంఘమును గురించి మీకు వివరణ ఇస్తున్నాను. సంఘం ఎందుకొరకు పిలవబడిందంటే మొదటి మాటగా మనం గమనించాము, దేవునితో సహవాసము చేయడానికి. రెండవదిగా సంఘము క్రీస్తుతో కలుసుకోవడానికి మనం పిలువబడ్డాం. సంఘం అనే మాటలో మనకు అర్థం కావాల్సిన రెండవ సంగతి ఏంటంటే సంఘములో చేరుట అంటే క్రీస్తుతో కలిసిపోవడం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ సందేశాన్ని తెలియజేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచన భాగంలో ఇలా ఉంది, అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు అంటే ప్రభుతో కలుసుకునేవారు అంటే అర్థం ఎవరు? సంఘము. కాబట్టి సంఘము దేని కొరకంటే నువ్వు ప్రభుతో కలుసుకోవడానికి పిలువబడ్డావు, క్రీస్తు ప్రభుతో కలిసిపోవటానికి. అందుకే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడని మాట మనం చూస్తూ ఉంటాం. కనుక క్రీస్తుతో కలుసుకుని ఏకాత్మై ఉండటానికి మనము సంఘము పిలువబడింది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి క్రీస్తుతో కలుసుకున్నట్టుకు లేదా క్రీస్తుతో కట్టబడుటకు అనే మాట కూడా ఉంది. మరి విశ్వాసులు అంటే బాప్తిసం పొందినటువంటి వారు విశ్వాసులై ప్రభుతో కట్టబడ్డారు అనగా సంఘముతో కట్టబడ్డారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము అనేకమైనటువంటి లేఖనాలు గమనిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 14వ వచన భాగంలో పురుషులను స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అంటే సంఘము రెండో మాట మనం గమనిస్తున్నాం, ప్రభువును కలుసుకున్నట్టుకు ప్రభు పక్షమున చేర్చబడుటకు సంఘం పిలబడింది. అంటే ఈ మాట యొక్క భావాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభువుని కలుసుకోవడానికే సంఘము, ప్రభు పక్షాన చేర్చబడ్డానికే. మరి ఈనాడు మనుషుల యొక్క పక్షాన చేర్చబడుతూ ఉన్నారు. సంఘం అంటే అర్థం కావట్లేదు చాలామందికి. మనుషుల యొక్క పక్షాన చేర్చబడుతున్నారు, పలానా వ్యక్తులకు సంబంధించిన వారము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు సంఘమును ఏర్పాటు చేయటంలో ఆ సంఘములో నీ యొక్క బాధ్యత ఏంటి, నీ యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తున్నాం. మొదటగా సంఘం అనేటువంటి దాన్ని కూడా చూస్తున్నాం. సంఘము ఎందుకు పిలవబడిందో చూస్తున్నాం. మొదటి మాటగా దేవునితో సహవాసం చేయడానికి పిలవబడ్డాం, మనుషులతో కాదు, దేవునితో సహవాసం చేయటానికి. రెండవదిగా సంఘం అంటే ప్రభుతో చేర్చబడ్డం, ప్రభుతో కట్టబడ్డం అనేటువంటి మాట చూస్తాం. సంఘము కట్టబడ్డానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూస్తున్నాం. అలాగే ఇక్కడ మరి మొదటి శతాబ్దంలో
అపోస్తల ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది స్త్రీలను పురుషులను కూడా వారు సువార్త విని వాళ్ళు ఏం చేశారంటే మరి అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడ్డారు. కాబట్టి ఎవరి పక్షాన్ని చేర్చబడ్డానికి సంఘము? ప్రభు పక్షమున చేర్చబడ్డానికి సంఘము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. మూడో సంగతిని మనం ఆలోచన చేసినట్లయితే సంఘము దేని కొరకు పిలువబడిందంటే సంఘము దేవుడు నియమించినటువంటి నియమము నిబంధనను పాటించుటకు పిలువబడింది. సంఘము దేని కొరకు పిలువబడింది? ఆయన మనకి ఇచ్చినటువంటి నిబంధనకి కలిగి జీవించడానికి సంఘము పిలువబడింది. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. ఉదాహరణకి భార్య భర్తల యొక్క బంధాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులు జ్ఞాపకం చేశారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ భాగంలో పౌలు ఇలా అంటున్నారు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సంఘము దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉండుటకు పిలువబడ్డారు. ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నారు, భార్య భర్తల బంధాన్ని తెలియజేస్తూ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడాలి. స్త్రీ తన భర్తకు లోబడాలి, అలాగే సంఘము ప్రభు యొక్క నియమ నిబంధనలకు లోబడాలి. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 21వ భాగంలో క్రీస్తునందల భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. సంఘము క్రీస్తుకు లోబడాలి, అలాగే పరిశుద్ధులుగా ఒకరి పట్ల ఒకరు లోబడేటువంటి భయంతో లోబడేటువంటి గుణాన్ని కలిగి ఉండాలని దేవుని లేఖనాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాయి. కాబట్టి సంఘము దేని కొరకు పిలువబడిందంటే దేవుడు నియమించినటువంటి నియమ నిబంధనలకు. క్రైస్తవులకు నియమం ఏంటి? ఎలా జీవించాలో క్రైస్తవ జీవితం ఈ లోకంలో చెప్పబడింది. క్రీస్తును కలిగినటువంటి పిల్లలు, క్రీస్తును ధరించుకున్నటువంటి పిల్లలు క్రీస్తు నామ ఘనత కొరకు జీవించాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల ఆ పేరుని బట్టి సిగ్గుపడక దేవుని మహింపరచాలి. నీకు నియమించబడినట్టు నియమం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ క్రీస్తుని ధరించుకున్నందుకు, క్రీస్తుని కలిగి ఉన్నందుకు ఒకవేళ నీకు ఇబ్బందులు శ్రమలు కలిగినా కూడా ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన నామ ఘనత కొరకు జీవించడానికి నియమించబడ్డాం మనం. రెండవదిగా ఆయన ఇచ్చిన నిబంధన, క్రైస్తవులకు క్రొత్త నిబంధన ఇవ్వబడింది. క్రొత్త నిబంధనను క్రైస్తవులు ఆచరించాలి, పాటించాలి. నిబంధనకు విరోధంగా జీవించడానికి సంఘము పిలువబడలేదు. ఈనాడు అనేక మంది వ్యతిరేకంగా జీవిస్తున్నారంటే వారు ప్రభువుకు సంబంధించినటువంటి వారు కాదు. వారు క్రీస్తు ప్రభు యొక్క సంఘము కాలేరు. ఎందుకనంటే నిబంధనకి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి పిల్లలు సంఘానికి ఏ నియమ నిబంధనలు దేవుడు నియమించాడో వాటికి లోబడి జీవించడానికి సంఘము నియమించబడింది, ఏర్పాటయింది. కాబట్టి సంఘములో ఉండి ఇంక నా ఇష్టం నా ఆలోచన అని నీవు నేను మాట్లాడితే నువ్వు దేవుని యొక్క నియమమును ఎదిరిస్తున్నావు, దేవుని యొక్క చట్టమును అతిక్రమిస్తున్నావు. కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి సంఘములో ఉన్నటువంటి ప్రియ సోదరి సహోదరుడా, ఈ సంగతులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువు నన్ను సంఘముగా ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన నియమించినటువంటి నియమ నిబంధనలకు లోబడ్డానికి నన్ను నియమించుకున్నాడు. ఏంటి ఆయన నిబంధన? క్రొత్త నిబంధన. ఇదిగో నా రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు ఆయన. ఆ రక్తదాల చేత ఒక నిబంధనను స్థిరపరిచాడు. అది పాత నిబంధన వంటిది కాదు, అది శ్రేష్టమైనటువంటిది. పాత నిబంధన ప్రతిష్ఠించడానికి మోషే ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తం తీసుకుని ప్రోక్షించాడు. కానీ క్రొత్త నిబంధన అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క రక్తదాల చేత మరి నియమించబడింది, ప్రతిష్ఠ అయింది. ఆ నిబంధన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడనే విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. కనుక సంఘము దేని కొరకు అనే విషయాన్ని ముందుగా సంఘముని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మూడవదిగా సంఘము దేవుని యొక్క నియమ నిబంధనలను కలిగి జీవించడానికి నియమించబడింది అనే విషయాన్ని గమనించాలి. నాలుగవది ఏంటంటే
సంఘము అనేటువంటిది విశ్వాసులకు సంబంధించింది మాత్రమే. అంటే అవిశ్వాసులకి, సంఘానికి అవిశ్వాసులకి సంబంధము లేదు. అపోస్తుడైనటువంటి పౌలు ఈ విషయాలు చాలా స్పష్టంగా బోధించాడు. ఆయన కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14 వచ్చిన భాగంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు. కాబట్టి విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండటానికి కాదు. సంఘము అనేటువంటిది విశ్వాసులకు సంబంధించింది. ఒకవేళ ఎవరైనా క్రొత్తవారు సంఘానికి రావచ్చు, దేవుని మాటలు వినొచ్చు, వాళ్ళు మార్పు చెందాలి. కానీ సంఘానికి వచ్చినంత మాత్రాన క్రొత్తవారు వారు విశ్వాసులు కాలేరు, వారు సంఘము కాబడలేరు. కాబట్టి సంఘము అనేటువంటిది విశ్వాసులకు మాత్రమే సంబంధించింది. కాబట్టి విశ్వాసుల యొక్క బాధ్యతను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సంఘమును గురించి మనం కొన్ని మాటలు గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు సంఘము అనేటువంటిది విశ్వాసులకు మాత్రమే సంబంధించింది. విశ్వాసులు పరిశుద్ధముగా జీవించుటకు పిలువబడ్డారు. అంటే సంఘము విశ్వాసులకు మాత్రమే సంబంధించింది అనే విషయాన్ని గమనించాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచన భాగంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై విశ్వాసులుగా ఉండుటకు పిలవబడిన వారికిని అనే మాట ఉంది. పరిశుద్ధపరచబడిన వారై విశ్వాసులుగా ఉండటానికి పిలువబడిన సంఘం. అంటే సంఘం ఎవరికి సంబంధించింది? విశ్వాసులకి మాత్రమే సంబంధించింది. కాబట్టి రక్షణ లేకుండా ఎవరు కూడా సంఘ సభ్యులు కాలేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ మాటను బట్టి మనము గమనించాలి. కనుక పత్రికలు వ్రాయబడ్డాయి, అపోస్తల ద్వారా పత్రికలు వ్రాయబడ్డాయి. పౌలు గారేమో 14 పత్రికలు, పేతురు గారు రాశారు, అలాగే యాకోబు రాశారు, ఇలాగా అపోస్తల ద్వారా రాయబడ్డాయి. కనుక ఈ పత్రికలన్నీ కూడా ఎవరికి రాయబడ్డాయి అంటే సంఘానికి మాత్రమే వ్రాయబడ్డాయి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. అది విశ్వాసుల యొక్క జీవితాలు, విశ్వాసుల యొక్క నడిపింపు కొరకు మాత్రమే, అనగా సంఘానికి మాత్రమే వ్రాయబడ్డాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచన భాగంలో, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ యొక్క పత్రికలు ఎవరికి రాయబడుతుందంటే విశ్వాసులకు మాత్రమే వ్రాయబడ్డాయి. అంటే విశ్వాసులు అంటే సంఘానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి విశ్వాసులకు మాత్రమే ఈ పత్రికలు వ్రాయబడ్డాయి. కాబట్టి అవిశ్వాసులకు కాదు. కాబట్టి వ్రాయబడినటువంటి సంగతులు విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి వ్రాయబడ్డాయి. కాబట్టి సంఘము అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఘము విశ్వాసులకు మాత్రమే సంబంధించింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇందులో 5వ సంగతిని కూడా మనం ఆలోచన చేద్దాం. సంఘమును గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. 5వ సంగతి ఏంటంటే సంఘము ఆలయముగా కట్టబడుటకు ఏర్పాటైంది. సంఘం అనేటువంటిది దాని భావాన్ని మనం అర్థం చేసుకుంటే సంఘము ఆలయముగా కట్టబడుటకు ఏర్పాటైనది. అంటే దేవునికి ఒక ఆలయంగా కట్టబడింది. సంఘం అంటే అర్థం ఏమిటి? దేవునికి ఒక ఆలయముగా కట్టబడింది. దేవుడు తన సంకల్ప ప్రకారంగా, తన ప్రణాళిక ప్రకారంగా దీన్ని ఏర్పాటు చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచన భాగము నుండి 22 వచనాలు చూస్తున్నట్లయితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటుకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. సంఘము దేవునికి ఆలయంగా కట్టబడింది. సంఘం అంటే అర్థం చేసుకోవాలి, దేవునికి ఆలయముగా కట్టబడింది. దేవుడు నివసించడానికి,
ఆలయంగా అంటే సంఘం యొక్క అర్థం మనకు అర్థమైతే రక్షణ పొందినటువంటి విశ్వాసైనటువంటి సంఘములో చేర్చబడినటువంటి నా హృదయము దేవునికి ఆలయంగా కట్టబడింది. కాబట్టి నా హృదయము దేవునికి నివాస స్థలముగా ఉంటుందా? వ్యక్తిగతంగా చూస్తే ప్రతి వాని యొక్క హృదయము దేవుని యొక్క నివాసం. ఆ విశ్వాసులందరూ సంఘముగా కూడుకుంటే ఆ సంఘము దేవుని ఆలయము. కనుక సంఘము అనేటువంటి దేవుని ఆలయంగా కట్టబడింది. ఆలయాలు ఎలాగుండాలో ఆలోచన చేయాలి. దేవుని ఆలయములు ఎలాగుండాలి, దేవుడు నివసించేటువంటి ఆ పరిస్థితులు ఎలాగుండాలనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఈ ఆలయములు ఏం జరగాలి? పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయంలో దేవునికి బలులర్పించేటువంటి వారు. మరి క్రొత్త నిబంధన సత్యాన్ని మనం ఆలోచన చేస్తే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆ సంఘం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో దానికి లోబడుతూ విశ్వాసులు వారి యొక్క బాధ్యత నెరవేర్చినట్లయితే మనం దేవుని ద్వారా ఇహపరమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. నిత్యత్వానికి వారసులుగా మనం ఉంటాం. అటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు లోకంలో ఉన్నవారిని క్రీస్తులోనికి అనగా సంఘంలోనికి మనం తీసుకొచ్చారు. కనుక సంఘం యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. దానికి తగినట్టుగా విశ్వాసగా మన బాధ్యతను నెరవేర్చాలి. అటువంటి పిల్లలుగా ఉందామని ప్రేమతో మీకు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మాట్లాడుటకు మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రేమతో, విశ్వాసంతో సహకరించినటువంటి, ఆర్థికంగా ప్రోత్సహించిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల్ని సహకారాలను దీవించండి. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వింటూ ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంఘము, విశ్వాసులు బాధ్యత అనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తించడానికి, ఆ రీతిగా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలు అందరి కొరకు మీ ప్రేమకు పాత్రలుగా ప్రతి ఒక్కరు ఉన్నట్లు ప్రభు యొక్క సువార్తని మీ కృప చేత బలపరచండి. అనేక ఆత్మల రక్షణ కొరకు సహాయం చేయమని, ఆటంకములు తొలగించమని ప్రయాసపడుతున్న దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.